కొంతమందికి పొగాకు గాని, పొగాకు కాల్చటం గాని, తాగటం గాని అలవాటుంటుంది. మందు తాగే అలవాటు కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సమస్యలు మరింత ఎక్కువ ఇబ్బందిని తెచ్చిపెడతా ఉంటాయి. అలాగే ఆడవాళ్ళలో కొన్ని రకాలైన హార్మోన్ రిలేటెడ్ సమస్యలు, గర్భాశయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళలో గూడా ఇలాంటి సమస్యలు కొంత ఎక్కువగా వచ్చే ఉద్దేశం ఉంటుంది. అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో గాని, ఒక రకమైన ఆలోచనలు లేకపోతే ప్రశాంతంగా నిద్ర పట్టని వాళ్ళలో గూడా దీని యొక్క తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కొద్దిమంది వాళ్ళే సొంతంగా కొన్ని రకాల జబ్బులకి మందులు షాపుల్లోకి వెళ్లి కొనుక్కోవటము, ఆ కొనుక్కున్న మందులు వాళ్ళే విచక్షణారహితంగా వేసుకోవటము, లేదా కొంతమంది అంత అవగాహన లేని, అంత అర్హత లేని డాక్టర్ల చేతిలో ఇంజెక్షన్‌లో, టాబ్లెట్‌లో వాడుకున్నప్పుడు కూడా ఆ మందులు ఒక మందుతో ఇంకో మందు కలవకూడని మందు కలవటం ద్వారా కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొంతమంది లోపల పొలాలకి పురుగు మందుల్లా కొట్టటము, లేదా ఈ వ్యవసాయం చేసే క్రమంలో పురుగు మందుల యొక్క మందుని తెలియకుండానే వాళ్ళు ఇన్హలేషన్ అంటాం మనం. పీల్చటం గాని, చర్మం మీద పడినప్పుడు అది చర్మం ద్వారా లోపలికి వెళ్ళిపోవటం గాని జరిగినప్పుడు కూడా దాని ద్వారా కూడా పెరిఫెరల్ న్యూరోపతిలో కొన్ని రకాలు వస్తా ఉంటాయి. టాక్సిక్ న్యూరోపతి అంటారు. అవి చాలా కష్టంగా ఉంటాయి తగ్గించడం కూడా. అందుకని ఆ విషయంలో కూడా మీరేదన్నా కొంత అట్లాంటి వాటికి దగ్గరగా ఉన్నా, వాటి తాలూకు ఫలితం మీ మీద ఏదన్నా కొంత కనపడే పరిస్థితుల్లో ఉన్నా సరే జాగ్రత్తగా ఉండండని చెప్పడం కూడా మా గోల్డ్ హాస్పిటల్ యొక్క ఉద్దేశ్యం.